Hello and welcome to Srinath Academy. Today we are going to discuss about the 11th chapter, that is cell cycle and the cell division in the first year botany. So దీన్ని మనం PYQ series, that is the previous year's questions and also very important question series కింద చూస్తాము. సో దీంట్లో టాపిక్ వచ్చేసి సెల్ సైకిల్ అంటే ఏంది, ఎం ఫేస్ అంటే ఏంది, significance of mitosis and meiosis ఏంది, and what is the significance of the other cell divisions. సో దీంట్లో మనం బ్లూ ప్రింట్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ ద 2 మార్క్స్ ఒకటి వస్తుంది అండ్ 4 మార్క్స్లో ఒకటి వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ సిరీస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది గన్ షాట్ షోర్ సక్సెస్ సిరీస్ అనమాట. ఇదే కాకుండా మీకు ఇన్ డీటెయిల్గా మనకు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ చాప్టర్స్ సిరీస్ కూడా ఉంది అండ్ ఎంట్రన్స్ సంబంధించిన చాప్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకు it's better for you to subscribe to the channel and also like and share with among your friends and write down the comments within the comment box. First we are going with the short answers from this particular chapter, that is chapter level. So దీంట్లో వచ్చేసి 4 మార్క్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి which division is necessary to maintain the constant chromosome number in all the body cells of the multicellular organism and why? సో జనరల్గా మనకు వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నార్మల్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్ వచ్చేసి మైటోసిస్ అనమాట. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ క్రోమోజోమల్ నంబర్ విత్ ఇన్ ఆల్ ద బాడీ సెల్స్ విత్ ఇన్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజం. అంటే ఒకసారి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉన్న మల్టీసెల్యులర్ కాంపోనెంట్స్ అంటే మల్టిపుల్ సెల్స్ ఏవైతున్నాయో వెన్ దే అటైన్ సర్టన్ మెచ్యురేషన్ దే హ్యావ్ టు థరలీ గో టు ద మైటోసిస్ సో దట్ దే క్యాన్ ఏబుల్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ క్రోమోజోమల్ నంబర్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మైటోసిస్ వల్లనే ఇట్ క్యాన్ ఏబుల్ టు ఈవెన్ మెయింటైన్ ద ప్లాయిడీ ఆఫ్ ద క్రోమోజోమల్ నంబర్ విత్ ఇన్ ద సెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మైటోసిస్ ఏదైతుందో ఆ మైటోసిస్ ఆల్సో ట్రై టు మెయింటైన్ ద కాన్స్టెంట్ నంబర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. అండ్ కమింగ్ టు ద మైటోసిస్, జనరల్ ఫంక్షన్ ఆఫ్ మైటోసిస్ ఇస్ దట్ యాజ్ సూన్ యాజ్ ద జైగోట్ అనేది ఫామ్ అయిన వెంటనే టు గ్రో ఇన్ టు ఎ మల్టీసెల్యులర్ ఆర్గానిజం టు పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్ టు ఫార్మ్ వేరియస్ కైండ్ ఆఫ్ ఆర్గన్స్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ in the wound healing and also regeneration of certain parts according to the limitations. And we can see inkoti endante mitosis valla endante they are always involved in the maintenance of the growth ratio, that is maintaining or trying to restore the ratio between the surface volume to the surface area to the volume ratio anamata. So surface area to volume ratio anedi always it is maintained by means of the mitosis. So why generally the resting phase is also described as interphase? So what is the thing which is generally involved in maintaining the resting phase or the interphase? సో ఇంటర్ఫేస్ని మనం రెస్టింగ్ ఫేస్ అని కూడా ఎందుకు అంటాం అనేది ఈ క్వశ్చన్లో భాగం అనమాట. సో జనరల్గా మనం ఇంటర్ఫేస్ గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ద ఫేస్ విచ్ ఇస్ ప్రజెంట్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద సెల్ సైకిల్. సో ఇక్కడ ఏంది జనరల్గా మనం చూసుకుంటే ఇంటర్ఫేస్ ఏదైతుందో ఈ ఇంటర్ఫేస్ అనేది ఇట్స్ రెస్టింగ్ ఫేస్ బిట్వీన్ ద 2 సెల్ డివిజన్స్. సో ఒక సెల్ డివిజన్ ఎండ్ అయిన వెంటనే ఇంకో సెల్ డివిజన్కి వెళ్ళకుండా మనకి ఇన్ బిట్వీన్ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు సెల్ అనేది రెస్టింగ్ ఫేస్లో మెయింటైన్ అయి ఉంటే దాన్ని ఇంటర్ఫేస్ అంటాం అనమాట. సో ఇంటర్ఫేస్ని మనం రెస్టింగ్ ఫేస్ అంటాం, కానీ జనరల్గా చెప్పుకోవాలనుకుంటే ఇది రెస్టింగ్ ఫేస్ కాదు, ఇట్స్ ఎ ప్రిపరేటివ్ ఫేస్ ఫర్ ద సెల్ టు ఎంటర్ ఇన్ టు ద అదర్ రౌండ్ ఆఫ్ సెల్ డివిజన్ ఆఫ్ ద సెల్ సైకిల్ అనమాట. సో ఇంటర్ఫేస్ని మనం ఏంటంటే మనకు ఇంటర్ఫేస్ని పూర్తిగా వీ కెన్ డివైడ్ ఇంటూ G1 ఫేస్, S ఫేస్ అండ్ G2 ఫేస్ అండ్ ఫాలోడ్ బై ద ఎండ్ ఆఫ్ ద G2 ఫేస్ విల్ బి ద M ఫేస్ అనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే సెల్ డివిజన్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద cell division is also called as M phase, whereas cell division along with the preparation of the cell for the cell division is nothing but entire cycle is called as cell cycle anamata. So ee cell cycle lo endante manaku we will have the resting phase, that is interphase, along with the cell division phase, that is the mitotic phase anamata. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు జనరల్గా సెల్ సైకిల్ అన్నప్పుడు గుర్తు రావాల్సింది ఫస్ట్ వచ్చేసి G1 ఫేస్, నెక్స్ట్ వచ్చేసి మనకు S ఫేస్, తర్వాత వచ్చేసి G2 ఫేస్, అండ్ ఇదంతా అయినాక మనకు మైటోటిక్ ఫేస్ కూడా అవుతుంది అనమాట. సో ఈ కంప్లీట్ సర్కిల్ని మనము ఇంటర్ఫేస్ అంటాము.
సో ఇంటర్ఫేస్ అన్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పినట్టు G1 phase, S phase and G2 phase. ఇదంతా అయిపోయినాక the end of the G2 phase is nothing but entering into the mitotic phase. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఈ యొక్క సెల్ వచ్చేసి ఇట్ విల్ టేక్స్ 24 hours ఫర్ ద సెల్ డివిజన్ టు కంప్లీట్ అయితే దాంట్లో అప్రాక్సిమేట్లీ 23 hours కంప్లీట్గా ఇట్ ఈస్ ఇన్ ద ఇంటర్ఫేస్ ఓన్లీ. సో ఓన్లీ 1 hour ఏదైతుందో దట్ ఈస్ ఎండల్జ్ ఇన్ ద ఎం ఫేస్ అనమాట. సో ఇంటర్ఫేస్ అలాంగ్ విత్ ద ఎం ఫేస్ ఈస్ కాల్డ్ as సెల్ సైకిల్ ఆఫ్ ద సెల్ డివిజన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు ఎందుకు ఇవి ఇంత విధంగా డివైడ్ అయిపోయిందంటే, జనరల్గా మనకు G1 ఫేస్లో ఏంటంటే మనము ఇక్కడ సెల్ అనేది మెటబాలికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది, బట్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ సింథసైజింగ్ ఆల్ ద ప్రోటీన్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద సెల్ డివిజన్ అనమాట. సో ఈ సైజులో అంటే ఈ పర్టికులర్ G1 ఫేస్లో ఏంటంటే సైజ్ ఆఫ్ ద సెల్ విల్ బి ఇంక్రీజింగ్ అండ్ వీ కెన్ సీ సర్టన్ అమౌంట్ ఆఫ్ RNA సింథసిస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో సైజ్ ఆఫ్ ద సెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ ఫేస్. సో ఎస్ ఫేస్ వచ్చేసి ఏంది జనరల్గా, ఎస్ ఫేస్ ఇస్ ద ఫేస్ వేర్ వీ క్యాన్ సీ జనరల్లీ ద DNA సింథసిస్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్. సో ఇప్పటి వరకు ఏంటంటే మనకు కావాల్సిన మిషనరీ అంతా రెడీ చేస్తుంటుంది అనమాట సెల్. ఎప్పుడైతే మిషనరీ రెడీ అవుతుందో ఆ మిషనరీ రెడీ కాగానే దేర్ ఇస్ ఎ ట్రిగర్ పాయింట్. సో దేర్ ఇస్ ఎ ట్రిగర్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైక్లిన్ అండ్ CDK కాంప్లెక్స్. ఓకే, ఒక సైక్లిన్ అండ్ CDK కాంప్లెక్స్ ఒకటి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ట్రిగర్ ఎలిమెంట్ for triggering the entry of the cell from the G1 phase into the S phase. And S phase లో ఏంటంటే యాక్చువల్గా సింథసిస్ ఆఫ్ DNA అనేది DNA రిప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో DNA రిప్లికేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు అమౌంట్ ఆఫ్ DNA, సో ద అమౌంట్ ఆఫ్ DNA ప్రజెంట్ పర్ సెల్ విల్ బి డబుల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, మనకు ఇక్కడ వరకు 1C ఉంటే ఇక్కడ కాస్త మనకు 2C అవుతుంది అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ DNA ప్రజెంట్ పర్ సెల్ ఈజ్ జనరల్లీ డబుల్స్ ఇన్ ద S phase అనమాట. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది క్రోమోజోమల్ నంబర్ ఇంక్రీజ్ కాదు, బట్ మనకు జనరల్గా ఏమంటామంటే మన జెనెటిక్ మెటీరియల్ యొక్క కాంపోజిషన్ అంటే కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో జెనెటిక్ కాంపోజిషన్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ క్రోమోజోమల్ నంబర్ మాత్రం ఏ విధంగా డిప్లాయిడ్ కండిషన్ ఉందో అదే డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. సో క్రోమోజోమల్ లెవెల్లో మనకు క్రోమోజోమల్ నంబర్ ఇంక్రీజ్ కాదు కానీ మనకి DNA కంటెంట్ లెవెల్లో అంటే 1C కాస్త 2C అయ్యే ఛాన్స్ మనకు ఎస్ ఫేస్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ సైక్లిన్ వచ్చేసి సైక్లిన్ A CDK2 కాంప్లెక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి G2 ఫేస్. సో ఈ G2 ఫేస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ కమింగ్ ఆఫ్టర్ ద సింథటిక్ ఫేస్ అనమాట. సో దాన్ని G2 ఫేస్ అంటాము. సో ఈ G2 ఫేస్ ఇస్ ద వన్ వేర్ వీ కెన్ సీ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ RNA కంటిన్యూస్ టుగెదర్ అండ్ వీ కెన్ సీ ఆల్ ద కంటెంట్స్ జనరలీ present. So the G2 phase is the one where the final checkpoint of the cell will be taking place. It is the phase where the cell checks all the parameters are properly running or not, and they generally involved in the synthesis of the proteins and also the RNA synthesis also will be taking place, which is required for the cell division to be taken place anamata. So next one vachesi third one vachesi explain the process one of the meiosis. So మనకు మియోసిస్ ని చూసుకుంటే ఏంటంటే మనకు మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 ఉంటుంది అండ్ ఇన్ బిట్వీన్ మనకు ఒక స్మాల్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో భాగంగా చెప్పుకోవాల్సినప్పుడు ఏంటంటే మనకు ప్రొఫేస్ 1 ఏదైతుందో ప్రొఫేస్ 1 ని మనం ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రొఫేస్ 1 ఆఫ్ మియోసిస్ 1 ఈస్ లాంగర్ అండ్ మోర్ కాంప్లెక్స్ వెన్ కంపేర్డ్ టు ద ప్రొఫేస్ ఆఫ్ ద మైటోసిస్. సో ప్రొఫేస్ ఆఫ్ మైటోసిస్ తో కంపేర్ చేసుకుంటే ప్రొఫేస్ 1 ఆఫ్ ద మియోసిస్ 1 is very much longer and more complicated and involves more complex process when compared to the mitosis anamata. So ee particular meiosis 1 we can divide into 5 different sub stages anamata. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ 5 సబ్ స్టేజెస్ ఎప్పుడు డివైడ్ చేస్తామంటే ఇట్ ఈస్ జనరల్లీ ద ప్రొఫేస్ 1 ఆఫ్ ద మియోసిస్ అనమాట. సో దాంట్లో వీ విల్ డివైడ్ దెమ్ బేస్డ్ ఆన్ ద క్రోమోజోమల్ బిహేవియర్. సో లిప్టోటీన్ అంటే ఏంది, ఇక్కడ న్యూక్లియస్ విల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ and we can see the chromatin material will organize and forms a constant number of chromosomes anamata. Next వచ్చేసి zygote. So zygote అంటే ఏంది, ఇక్కడ మన chromosomes became very shorter and thinner. So and we can see generally we can see that in homologous pairs is also generated to create the bivalent and it leads to formation of pairing of the synapses. అంటే ఏంటంటే మనకు లిప్టోటీన్ లో ఏంటంటే క్రోమోసోమల్ కంటెంట్ అంతే ఉన్నా కూడా మన
న్యూక్లియస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది, క్రోమోజోమ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ అనేది బిగిన్ అవుతుంది. అదే జైగోటీన్లో ఏంటంటే ద క్రోమోజోమ్ ఇట్ యాక్చువల్లీ టేక్స్ ద షేప్ అనమాట. సో మనకు లిప్టోటీన్లో చాలా ఎంటాగిల్ అయిన జెనెటిక్ మెటీరియల్ కాస్త ఇట్ విల్ undergo condensation, it will undergo condensing properly and leads to the formation of a proper size of the chromosomes. And we can see the homologous chromosomes ఏమైతున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, chromosome 1 of first copy and chromosome 1 of the second copy, they are called as homologous pair of chromosome. In the zygote they will come and try to share the genetic information by means of forming a complex called as synaptal complex. It is generally formed as a result of pairing of the arms of the chromosomes. సో థర్డ్ వన్ వచ్చేసి ప్యాకెటీన్. సో ప్యాకెటీన్లో ఏం జరుగుతుంది, మనకు డైవాలెంట్ క్రోమోజోమ్స్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఆర్ జనరల్లీ క్లియర్లీ అబ్జర్వ్డ్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది జనరల్గా, సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ప్యాకెటీన్ ఏదైతుందో ఆ ప్యాకెటీన్లో మనకు బైవాలెంట్ క్రోమోజోమ్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ సీ దెర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ టెట్రాయిడ్స్ అనమాట. సో టెట్రాయిడ్స్ ఆర్ యాక్చువల్లీ ఫార్మ్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఆర్మ్ ఇదొక ఆర్మ్ ఇదొక ఆర్మ్ ఇదొక ఆర్మ్ అనమాట. సో దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ టెట్రాయిడ్స్, దేర్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ proper bivalent chromosomes has been observed, and there is appearance of recombination nodule. అంటే మనకు ఇక్కడ ప్రాపర్ కాంప్లెక్స్ అనేది వీ క్యాన్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ ప్యాకెటీన్, దట్ ఈస్ కాల్డ్ as రీకాంబినేషన్ కాంప్లెక్స్ అనమాట. సో ఇట్ ఈస్ జనరలీ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ వన్ వచ్చేసి మనకు క్రాసింగ్ ఓవర్ కాంప్లెక్స్ ఈస్ జనరలీ ఫార్మ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as రీకాంబినేషన్ కాంప్లెక్స్ విచ్ ఇస్ జనరలీ ఫార్మ్ బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద క్రోమోజోమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిప్లోటీన్లో ఏం జరుగుతుందంటే డిజాల్వేషన్ ఆఫ్ దిస్ సినాప్టోసోమల్ కాంప్లెక్స్ ఆఫ్ జనరలీ అక్కరింగ్, అంటే మనకు డిజాల్వింగ్ ఆఫ్ ద సినాప్టోసోమల్ కాంప్లెక్స్ విల్ బి అక్కరింగ్ ఇన్ కేస్ ఆఫ్ డిప్లోటీన్. అండ్ వీ కెన్ సీ దట్ ఆల్ ద ఎంటైర్ కాంప్లెక్స్ విల్ బి డిజాల్వ్డ్ బట్ ఓన్లీ ద ఎక్స్ షేప్డ్ చయాస్మాటా విల్ బి అబ్జర్వ్డ్ అనమాట. సో ఎగ్ షేప్డ్ చయాస్మాటా ఏదైతుందో దట్ ఈస్ జనరలీ అబ్జర్వ్డ్, అండ్ వీ కెన్ సీ దట్ ఈస్ formed as an X shaped structure, that is chiasmata. And we can see that next one is about the diokinesis. So in case of diokinesis ఏం జరుగుతుందంటే the final stage of the prophase 1 where we can see the termination of the synaptosomal complex takes place, and it is generally marked, that is this X shaped structure is dissolved, and we can see that is marking the termination of the prophase 1, and that is nothing but called as diokinesis by the breaking the chiasmata, that is the physical linkage between the homologous pair of chromosomes anamata. And at the same time at the end of the diokinesis it is actually it is also the end of the prophase 1 and also beginning of the metaphase 1. So ఈ జనరల్ గా మన prophase 1 లో జరగాల్సిన కామన్ ప్రాసెస్ లాంటివి ఎలాంటివి అంటే న్యూక్లియోసస్ డిసపియర్ అయిపోవడము, న్యూక్లియర్ మెంబ్రెయిన్ బ్రేక్ డౌన్ కావడం అనేది మనం క్లియర్ కట్ గా చూడొచ్చు అన్నమాట. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ డస్ సైటోకైనసిస్ ఇన్ ప్లాంట్స్ సెల్ డిఫర్ ఫ్రమ్ ద యానిమల్ సెల్. సో ఇక్కడ చూసుకుంటే మనకు మదర్ సెల్ ఏదైతుందో, సో జనరల్ గా మదర్ సెల్ విల్ డివైడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్ టు సపరేట్ ఇంటూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎస్ సైటోకైనసిస్. సో సైటోకైనసిస్ నథింగ్ బట్ ఇట్స్ ద డివిజన్ ఆఫ్ ద ప్రోటోప్లాజమ్ ఆర్ ద సైటోప్లాజమ్ బిట్వీన్ ద 2 డాటర్ సెల్స్ ఆఫ్ ద మదర్ సెల్. సో మదర్ సెల్స్ లో ఉన్న సైటోప్లాజమ్ ఏదైతుందో దట్ ఈస్ డివైడెడ్ అండ్ షేర్డ్ అమాంగ్ ద డాటర్ సెల్స్ అనమాట. సో దిస్ జనరల్లీ ద సైటోకైనసిస్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ ఎస్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజమ్ దట్ ఈస్ టేకింగ్ place between the daughter cells by means of the mother cell. It is the last stage of the cell division, but దీనికి ముందు ఏం జరుగుతుందంటే karyokinesis, that is the division of the genetic material properly taking place during the M phase is nothing but called as karyokinesis. Always the karyokinesis is followed by the cytokinesis అన్నమాట. సో ఒకవేళ అనిమల్ సెల్ చూసుకుంటే there is a formation of deep furrow, that is a deep depression is generally created on the surface of the cell which is leading to the formation of pinching of the plasma membrane. అదే మనం యానిమల్ సెల్ కాకుండా ప్లాంట్ సెల్ చూసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే ఈ విధంగా మనకు ఈ డీప్ ఫెరో ఫామ్ అవడంతో పాటు మనకు సెల్ వాల్ కాంపోజిషన్ అనేది డిపోజిషన్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు రిజిడ్ సెల్ వాల్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అండ్ ఇట్స్ జనరలీ స్టార్ట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్ అండ్ లేటర్ ఆన్ ఇట్ ఎక్స్పాండ్స్ టు ద పెరిఫరీ ఆఫ్ ద సెల్ లీడింగ్ టు
to the formation of a rigid cell wall between the two daughter cells anamata. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫస్ట్ వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ద ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్ అండ్ హౌ ద షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ ద సెల్ సైకిల్ క్యాన్ బి. సో మనకు ప్రొకారియోట్స్ అంటే ఏంటంటే జనరల్గా మనకు ఫస్ట్ ఎవాల్వ్డ్ ఆర్గానిజమ్స్ని ప్రొకారియోట్స్ అంటాము. సో ద సెల్ సైకిల్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రొకారియోట్స్ ఈస్ 20 minutes whereas eukaryotes is 24 hours అనమాట. సో దట్ ఈస్ ద డ్యూరేషన్ డిఫరెంట్, దట్ ఈస్ 20 minutes లో మనకు we can able to allow the cell division to be taken place in prokaryotes, whereas eukaryotes లో 24 hours అనేది మనము చూడొచ్చు అన్నమాట. So second question వచ్చేసి what is the phase of cell cycle is the longest duration. So which phase of the cell cycle is the longest duration? It is the interphase అన్నమాట. So interphase is the one which is coming under the category of longest duration because out of 24 hours it is taking 23 hours for the completion of the interphase, and in turn the interphase is divided into G1 phase, S phase and the G2 phase. So which tissue of animals and the plants will exhibit the meiosis? So meiosis అనేది it's a process where we can see the involvement of the gametes. So gamete formation అనేది gametes production అనేది generally process ఆ ప్రాసెస్ అనేది మనకు మియోసిస్ ద్వారానే జరుగుతుంది. అంటే మియోసిస్ అనే ఒక సెల్ డివిజన్ ద్వారానే మన గ్యామెట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనకు దాన్ని మనం రిడక్షన్ డివిజన్ కూడా అనొచ్చు. అండ్ వీ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ థాలోఫైట్స్ ద మియోసిస్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్ టు ప్రొడ్యూస్ ద జైగోట్, దట్ ఈస్ జైగోట్ లో మనకు మియోసిస్ జరుగుతుంది. అదే బ్రయోఫైట్స్ లో ఏంటంటే మియోసిస్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్పోర్ మదర్ సెల్. సో బ్రయోఫైట్స్ లో స్పోర్ మదర్ సెల్ లో మియోసిస్ జరుగుతుంది. అదే థాలోఫైట్స్ లో మియోసిస్ ఇస్ జనరలీ టేకింగ్ ప్లేస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద జైగోట్. So coming to the average duplication time in the E. coli is 20 minutes. How much time with the 2 E. coli cells will takes place to generate the 32 cells అన్నమాట. సో average doubling time వచ్చేసి టీ వచ్చేసి 20 minutes అన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, మనకు హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ప్లేస్ ఫర్ ద 2 E. coli cells టు జనరలీ బికేమ్ 32 cells అన్నమాట. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే మనకు ప్రతి డివిజన్ తర్వాత మనకంటే 32 cells ఫామ్ కావాలంటే 2 to the power of 4 అంటే మనకు 2 cells ఇఫ్ దే ఆర్ అండర్గోయింగ్ 4 cycle of cell division, 4 cycle of cell division తర్వాత జనరల్గా మన టైం లిమిట్ వచ్చేసి 80 minutes అవుతుంది. 80 minutes అవుతుంది. సో అట్ ద సేమ్ టైం మనకు ఆ 2 cells కాస్త ఇట్ విల్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ 32 cells అన్నమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద 4 chromatids ఆఫ్ ద bivalent ఆఫ్ ద prophase 1 ఆఫ్ ద meiosis క్యాన్ ఇన్వాల్వ్ ఇన్ ద క్రాస్ ఓవర్. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే మనకు prophase 1 ఆఫ్ ద meiosis, సో ఎస్పెషల్గా మనకి ఎక్కడ మనకు ఆ 4 arms of the chromosomes are coming together to form the synaptosomal complex and the chiasmata complex is generally called as non-sister chromatids అన్నమాట. సో the non-sister chromatids ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక క్రోమోజోమ్ 1 అనుకుందాము. సో this is the second copy of the chromosome 1. సో it is chromosome 1, this is also chromosome 1. దీంట్లో ఇది ఫస్ట్ కాపీ, ఇది వచ్చేసి సెకండ్ కాపీ. సో విచ్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద సెల్ సైకిల్ వేర్ ద 4 chromatids, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 1, this is 2, this is 3 and this is 4. So where the 4 chromatids of the chromosomes or generally of the homologous chromosomes are undergoing the formation of the bivalent. It is generally during the we can see that is generally during the diplotin phase, and we can see it is between the non-sister chromatids. So this is sister chromatids, whereas this 1, 3 and 2, 4 are called as non-sister chromatids. So it is the non-sister chromatids which are leading to formation of bivalent of the prophase 1. And coming to next one, that is generally if the tissue has given a time of is particular time, and we can see this is generally 1024 or the cells which are generally absorbed, and we can see the mitosis. So in a given time, what
number of cells can be generated from 1024 cells అని అంటున్నారు అనమాట. సో మనకు జనరల్గా ఏంటంటే 10 cycles of mitosis తర్వాత మనకు ఏం జరుగుతుందంటే 2 to the power of 10 అన్నప్పుడు ఇట్ క్యాన్ బి సీన్ లైక్ 1024 number of cells are generally formed. సో మనకు ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయ్యి ఒక టిష్యూ క్రియేట్ కావాలంటే మనకు జనరల్గా ఏమవుతుందంటే మనకు మియోసిస్ అంటే మైటోసిస్ ద్వారా ఒక సింగిల్ పేరెంటల్ సెల్ can undergo 10 rounds of division so that it can generate a 1024 number of cells అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు యాంథర్ ఈస్ జనరలీ హ్యావింగ్ 1200 pollen grains, and how many pollen mother cells are generally involved in generating them అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకు ఇనీషియల్గా we should have 300 pollen mother cells which are generally actually required to create 1200 pollen grains. అంటే మనకు mother cells, pollen mother cells, they should be around 300 which are involved in creating 1200 of pollen grains అన్నమాట. So at what stage of cell cycle does the DNA synthesis occurs? సో దీంట్లో చూసుకుంటే మనకు సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫేజ్ ఆఫ్ ద సింథటిక్ ఫేజ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ద synthesis of the DNA. So now name the stage of the meiosis which is actually reduction in the chromosomal number will be taking place. So that is called as anaphase of one of the meiosis. So at the end of the meiosis, that is during the anaphase 1 of the meiosis, it is actually where the chromosomal number will be reduced, and thereafter it will be maintained as same in the second phase. So now we are going with the blueprint here. Next వచ్చే వీడియోకి సంబంధించిన 12th చాప్టర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మీరు చూడవచ్చు దాంట్లో. అండ్ నెక్స్ట్ మనము ఫుల్ చాప్టర్తో పాటు ఇప్పుడు పీవైక్యూ సిరీస్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనము ఆఫ్టర్ 10th కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మనము ఇలా చూసుకోవచ్చు అనమాట ఈ ఛానల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, and share with your friends and subscribe the channel so that you can get a very good quality content. Write down the comments within the comment box so that we can have the quality video.